నేషనల్ సెక్యూరిటీ, భారతదేశం యొక్క భద్రతకు సంబంధించి మీడియా హౌసెస్ ఎటువంటి పాత్ర పోషించాలి, ఎలా రిస్ట్రైంట్ అంటే పరిమితులు ఎలా పాటించాలి అనే దాని మీద నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఒక అడ్వైజరీ జారీ చేశారు. దానిలో దేశ భద్రత దృష్ట్యా అన్ని మీడియా ప్లాట్ఫామ్స్, న్యూస్ ఏజెన్సీస్ కావచ్చు, సోషల్ మీడియా యూజర్స్ కూడా, అంటే ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు యూట్యూబ్లో, వీళ్ళందరూ కూడా వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు లైవ్ కవరేజెస్ చేయొద్దు. టెర్రరిస్ట్ అటాక్స్, కౌంటర్ టెర్రరిస్ట్ అటాక్స్ సంబంధించి లైవ్ కవరేజ్ చేస్తే కనుక అక్కడి నుంచి మన టెర్రరిస్టులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ లైవ్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంకా ఎక్కువగా ఉధృతంగా చేసే అవకాశం ఉంది. అది మన సెక్యూరిటీని దెబ్బతీయొచ్చు, మన పర్సనల్ ఎవరైతే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ దానిలో ఉంటారో వాళ్ళ యొక్క ప్రాణాలను హరించవచ్చు, ఎటువంటి పరిస్థితులకైనా దారితీయొచ్చు. కాబట్టి లైవ్ కవరేజెస్ చేయొద్దు. అదేవిధంగా మిలిటరీ ట్రూప్స్ మూమెంట్స్ కానీ లేదా మిలిటరీ వార్ఫేర్ మూమెంట్స్ కానీ ఇలాంటి వాటి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్, రెస్పాన్సిబుల్ జర్నలిజం చేయాలి. ఇంతకుముందు చాలాసార్లు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రీమెచ్యూర్గా, అంటే మనమే న్యూస్ ముందు చెప్పాలి, మనమే అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్కసారి హడావుడిగా రిపోర్టింగ్ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా దేశ భద్రత దెబ్బతింటుందన్నమాట. ఉదాహరణకి కార్గిల్ వార్ టైంలో కానీ, ముంబై టెర్రర్ అటాక్స్ టైంలో కానీ, కాందహార్ హైజాక్ ఫ్లైట్ హైజాక్ టైంలో కానీ ఈ లైవ్ రిపోర్టింగ్, లైవ్ కవరేజ్ వల్ల తీవ్ర నష్టం జరిగింది. కాబట్టి ఇక ముందు మీడియా హౌసెస్ కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ అంటే సోషల్ మీడియా యూజర్స్ కానీ ఎవరు కూడా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలని, అది కేవలం లీగల్ ఆబ్లిగేషన్ మాత్రమే కాదు, మోరల్ ఆబ్లిగేషన్ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు చెప్పారనమాట. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ 2021 రూల్ 6 క్లాజ్ 1 క్లాజ్ P ప్రకారం ఏ లైవ్ కవరేజెస్, ముఖ్యంగా యాంటీ టెర్రర్ అటాక్స్ లైవ్ కవరేజెస్ కానీ ఇలాంటివి లైవ్లో చూపించకూడదు. ఇది లీగల్గా తప్పు. అదేవిధంగా మనందరికి కూడా మారల్ ఆబ్లిగేషన్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని రెస్పాన్సిబుల్గా కవరేజ్ ఇవ్వాలి. అదేవిధంగా హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ సర్వీస్ టు ద నేషన్, దేశానికి దేశ సేవ, దేశ భద్రతే మనకి ప్రయారిటీ. కాబట్టి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు అడ్వైజరీ జారీ చేశారనమాట. అంటే డిఫెన్స్ ఆపరేషన్ సంబంధించి కానీ, అదేవిధంగా ట్రూప్స్ మూమెంట్ సంబంధించి కానీ, యాంటీ టెర్రర్ అటాక్స్ సంబంధించి ఏదైనా లైవ్ కవరేజెస్ కానీ అలాంటి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చూస్తే ముంబై టెర్రర్ అటాక్స్ టైంలో కానీ, కాందహార్ ఫ్లైట్ హైజాక్ టైంలో కానీ, కార్గిల్ వార్ టైంలో కానీ టెర్రరిస్టులు వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు లైవ్ చూసుకుంటూ అక్కడ కాల్చండి, ఇక్కడ కాల్చండి అని టెర్రరిస్టులు చెప్పారనమాట. అంటే లైవ్ కవరేజ్ మనం అత్యుత్సాహంతో లైవ్ కవరేజ్ ఇచ్చేటప్పుడు ఆ లైవ్ కవరేజ్లో మన పర్సనల్కి అంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ మన వాళ్ళకి కానీ నష్టం జరిగే అవకాశం ఉంది. దేశ భద్రత కానీ జాతి ప్రయోజనాలకు కానీ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా లైవ్ కవరేజ్లు ఇవ్వటం, డిఫెన్స్ ఆపరేషన్స్ గురించి అంటే ఎగ్జాక్ట్ లైవ్ కవరేజెస్, వాటికి సంబంధించిన లైవ్ స్టోరీస్ ఇవ్వటము, ముఖ్యంగా డిఫెన్స్ ట్రూప్స్ సంబంధించి కానీ ఇవ్వటం చేయకూడదని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు అడ్వైజరీ జారీ చేశారు.